ఓ ఇంటిలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలనదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పద్మశాలిపురం సాయి కాలనీలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుండి అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఇంటివారు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో స్థానికులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో టీవీ, కొన్ని సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆల్రెడీ పోతున్నా మా ఫ్రెండ్ ఉండే రన్నింగ్ ఆల్రెడీ గల్లీ మా ఒకటే మా లోకల్ టెంట్ హౌస్ మా ఫ్రెండ్ పిలిచినమాట. అరే ఏమైంది మా అంటే ఆల్రెడీ అలా సిలిండర్ అంటకపోయింది లోపల అంటే నేను ఫాస్ట్ ఊరుకొచ్చి అది చేద్దామని ఉంటుంది కదా తట్టుతోటి వేసేసి తీసుకొని వచ్చిన బయటికి ఎవరు లేరు లోపల చాలా ఫాస్ట్ గా అంటకపోతుంది. ఇక నేను కూడా మనకు కరెక్ట్ అవగాహన ఐడియా ఉంది, దాన్ని బట్టి మనం తీసుకొని వచ్చిన బయటకు. భయం అవుతుంది అన్న, కానీ కొంచెం చూస్తే దాన్ని బట్టి మనకు అవగాహన ఉంది కదా. ఈ కాలంలో ఇవాళ రేపు ఫోన్ లో చూస్తున్నాం, పోలీసులు మాకు చూపిస్తారు, అవి ఇంత తెలివి ఉంది. ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది బయట దాన్ని పైన పెట్టేసారు అడ్డం. దాన్ని మళ్ళీ లేచి చేసారు, మంట వచ్చింది అంత కాలేదు మళ్ళీ దాన్ని మళ్ళీ నేను స్టేట్ చేసి తట్టేసి చేసేవరకు బయట తీసుకొచ్చి చాలా ఈజీ పైకి స్టేట్ చేసారు సీదా. చాలా అసలు నేను వచ్చారు అసలు వాళ్ళు అట్లే ఉంది. అసలు నాకు మావాడు చెప్పి ఫ్రెండ్ రెస్పాన్స్ చేయగానే అరే నడు మనం ఎందుకు లేమో నడు చూద్దాం నడు చెప్పలేక పెద్దగా అవుతుంది ఎందుకు ఇంత అవగాహన. హైదరాబాద్ మలక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద దారుణం చోటు చేసుకుంది. సిపిఐ నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు కాపు కాసి రాథోడ్ కంట్లో కారం దుండకులు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలు పాత కక్షలుగా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో తల్లికి వందనం పథకం కింద తమ బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ కాని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మికనూరు తహసీల్దార్ వద్ద ఆందోళన చేపట్టారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు తమ అకౌంట్లలో ఇప్పటి వరకు జమ కాలేదన్నారు. ఇది తమ కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ అర్హులైన ప్రతి తల్లిదండ్రులకి తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పురుషపల్లి స్కూల్లో చదువుతున్నారు. సో నా పిల్లలు వచ్చేసి ఆర్టీఏ కింద, రిమైనింగ్ ఇద్దరు పిల్లలు కూడా ఆర్టీఏ కింద చూపిస్తున్నారు. ఈ పరిష్కారం చేయాలని ఈరోజు ఆర్టీఏ విద్యార్థులకు సంబంధించినటువంటి
పెండింగ్ ఫీజులు ప్రభుత్వం విడుదల చేయలేదు. గత 3 సంవత్సరాలైంది, ఇప్పటికి కూడా పెండింగ్ ఫీజులు విడుదల చేయకుండా హోల్డ్లో పెట్టారు. మొన్నటిదాకా ప్రాసెసింగ్ అని పెట్టారు, తీరా ఈ రోజుకి వచ్చేపాటికి పెండింగ్లో చూపెడుతున్నారు. ఈ పెండింగ్లో ఫీజులు పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏంటో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో మాకు ఫీజులు కట్టాలని మా విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏమో ఈ హోల్డ్లో పెట్టింది. మరి మా సమస్య ఎలా పరిష్కారం కావాలి? ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారు ఇప్పటికైనా ఈ ఆర్టీ విద్యార్థులపైన విద్యా హక్కు చట్టాన్ని రక్షించే బాధ్యత తీసుకొని వెంటనే ఈ పెండింగ్ నిధులను విడుదల చేయాలి. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక విద్యార్థి చదువుతుంటే, ఆర్టీకి ఒక విద్యార్థి చదువుతుంటే మిగతా విద్యార్థులను కూడా దీని గురించి చూపిస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. అలాగే తల్లికి వందనం విడుదల చేస్తామని చెప్తున్నారు, కానీ అమలులో మాత్రం ఆచరణలో ఎక్కడ జరగడం లేదు. కాబట్టి మేము పేరెంట్స్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడతగా ఎన్నికైనటువంటి విద్యా హక్కు చట్టం మీద ఎన్నికైనటువంటి విద్యార్థులను ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చేర్చుకోలేదు. ఆ విద్యార్థులందరినీ కూడా మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు ఎంత దగ్గరుండి వాళ్ళు కూడా చేర్చుకోవాలని చెప్పేసి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పగరపాలెం పంచాయతీ పరిధిలో ఎల్లారమ్మ తల్లి గుడికి గోస్తని నది అవతలి ఒడ్డున కొండ మీద వెలిసింది. గ్రామ ప్రజలంతా నదిని దాటుకుంటూ వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అయితే గతంలో నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులకు విన్నవించగా పనుల కోసం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి మధ్యలో నిలిపివేశారని గ్రామస్తులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకొని వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను బీఎస్బీపీ కేవైసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కోనసీమ అల్లర్లలో ఇదే సిఐ మీ వద్ద పనిచేసినప్పుడు అప్పుడు మంచివారు ఇప్పుడు చెడ్డవారు అని ఎలా అయ్యారు? మీరు ఉద్యోగం తీసేయడానికి చట్ట ప్రకారం మాకు న్యాయం చేసిన సిఐను జైలుకు పంపుతారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నూకపయ్యి రాంబాబు, బీఎస్పీ నాయకులు వడ్డి వీరస్వామి, జిత్తుక సత్యనారాయణ, బీకేసీ పార్టీ నాయకులు శెట్టిబత్తుల తులసిరావు, రొక్కల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సదరు ఎస్ఐ గారు సమక్షంలో మరి ఈ రూరల్ సిఐ గారి గౌరవ మరి ప్రశాంత్ గారు ఎవరైతే ఉన్నారో సిఐ గారి ఆధ్వర్యంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈ దాడికి పాల్పడినటువంటి ముద్దాయిల్ని మరి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం, రిమాండ్కి పంపించడం జరిగింది. దీన్ని మరి మాజీ మంత్రి వర్యులు గౌరవ పెద్దలు పినిపే విశ్వరూప్ గారు దీన్ని రాజకీయం చేస్తూ నిన్న పబ్లిక్ మీటింగ్లో మరి నిజాయితీ గల ఆఫీసర్లపై బురద జల్లుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరికాదు. దీన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి అల్లవరం మండల దళిత నాయకుల నుంచి మేము మరి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాయితీ గల ఆఫీసర్ల మీద ఏ దాడి జరిగినా బురద జల్లినా ఖచ్చితంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టానికి వ్యతిరేకంగా ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మరి మంత్రి గారికి సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై సిఐ అయినటువంటి ప్రశాంత్ కుమార్ గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి విచారించి వాళ్ళ మీద కేసు కట్టి కోర్టుకు పంపించారు. అదేవిధంగా కోర్టుకు పంపించిన తర్వాత ఈరోజు మళ్ళీ వైసీపీ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ అయినటువంటి విశ్వరూప్ గారు మరి అధికారుల మీద లేనిపోని బురద చల్లటం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి 3 మండలాల్లో కూడా జరిగాయి. మరి ఇదే ప్రశాంత్ కుమార్ సిఐ గారు అనేక సమస్యల్ని చాకచక్యంగా ఛేదించి మరి మంచి పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి వ్యక్తి మీద మరి రాజకీయ కక్షతో మరి తన కుమారుడిని ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేయడాన్ని తన మనసులో పెట్టుకుని ఈ యొక్క చిన్న సంఘటనల్ని రాజకీయం చేయాలని మరి మాజీ మంత్రివర్యులు విశ్వరూప్ గారు మరి చేస్తున్నటువంటి ఈ కుట్రపూరిత కుతంత్ర రాజకీయాల్ని మేము ఖండిస్తున్నాం. మరి అలాగే తన ఇంటి మీద దాడి చేసి మరి దహనం చేసినటువంటి నేరస్తుల్ని వెంటాడి ఛేదించి పట్టుకుని మరి
అటకటాలకి మరి పెట్టినప్పుడు ఇదే ప్రసన్న కుమార్ గారిని విశ్వరూప్ గారు మరి మెచ్చుకుని అభినందనలు తెలియజేశాడు. మరి అదే విధమైన దాడి మరో ఇంటి మీద జరిగితే మరి దాన్ని నేరం కాదని ఏదో ఆకతాయి చర్యగా ఆయన అభివర్ణించి నేరాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడటం అనేది ఆయన స్థాయికి దిగజారు చర్యగానే భావిస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క చిన్న చిన్న సంఘటనల్ని ఆయన మనసులో పెట్టుకుని రాజకీయ రంగు పులిమి మరి ఆయన్ని విధుల నుంచి బీఆర్లో పెట్టించి జైలు పంపుతారనే విషయాన్ని బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. చీరాల మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగం కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె ఈ రోజుతో 4వ రోజుకు చేరుకుంది. వారి జీవో నంబర్ 36 ప్రకారం తగిన జీతాలు అమలు చేయాలని, అందరికీ జీతాలు పెంపు జరగాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు కట్ట వెంకట్రావు, జిల్లా కన్వీనర్ చిమట వీరస్వామి, విశ్వేశ్వరరావు, కిషోర్, సంగీతారావు, మురళి, సునీత, కాంతారావు, చాంద్ బాషా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పడుతున్న చీరాల పురపాలక సంఘం మరి ఇంజనీరింగ్ కార్మికుల సమస్య కోసం మరి కట్టా వెంకట్రావు గౌరవ అధ్యక్షుడు గారు అధ్యక్షతన ఈ ప్రోగ్రాం జరుగుతుంది. నా పేరు చిమటా వీరస్వామి, నేను బాపట్ల జిల్లా ఇంజనీరింగ్ కార్మికుల కన్వీనర్ని. అయితే ఈ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించట్లేదు, కార్మికులు పడుతున్న పనిదినాన్ని గుర్తించట్లేదు. మరి పర్మనెంట్లతో పాటుగా సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా కనీస వేతనం అనేది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మరి జీవో నెంబర్ 36 పక్క ఇవ్వమని చెప్పి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వాలు మరి సుప్రీంకోర్టు తీర్పులు కూడా పక్కన పెడుతున్నాయి. అంటే కోర్టు అంటే విలువ లేదా, కార్మికులంటే విలువ లేదా? మరి కార్మికులకి కోపం వస్తే, కార్మికులకు కష్టం వస్తే మీరు కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు, ఈ న్యాయమైన డిమాండ్లు కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మున్ముందు తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తున్న ప్రభుత్వాలకు. ఎందుకంటే ఇప్పటికీ కరెంటు, వాటరు స్తంభించి ఉంది. పట్టణాల్లో కూడా వీధంతా శానిటేషన్ వాళ్ళు 16వ తారీఖు మాతో పాటు సంఘీభావంగా రాష్ట్రం మొత్తం పారిశుద్ధ కార్మికులు కూడా రేపటి నుంచి తరలి వస్తున్నారు. అలాగే 17వ తారీఖు మరి ఇక్కడి నుంచి డిఎంఏ ఆఫీసుకి వడ్డేశ్వరం ముట్టడి కార్యక్రమం ఉంది. దాని తర్వాత కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. ఈ సమ్మె అనేది మా యొక్క జీతాలు పెంచడం మాత్రమే కాదు, ఉద్యోగ భద్రత ఏర్పాటు చేయాలి. ఆపోజిషన్ తీసేసిన పక్షంలో కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే ఏదైతే పర్మనెంట్ వాళ్ళకి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉందో, ఈ 60 సంవత్సరాల నుంచి మమ్మల్ని కూడా 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి 62 సంవత్సరాలు పెంచాలి. దాంతోపాటు దారుణ సంవత్సరం. విశాఖ జిల్లా భీమిలి జోన్ 3వ వార్డు గొల్లపాలెంలో నివాసముంటున్న టీడీపీ నేత నెక్కల్ల వెంకటరావు 48వ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గంటా నూకరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా వెంకటరావుకి శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గంటా నూకరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చురకల రమణ, కాసరపు నాగరాజు, మారోజు సంజీవ్ కుమార్, వాడమొదలు సత్యారావు, కొక్కిరి అప్పన్న, గిడుదూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అనేక సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి. దయచేసి అందరూ కూడా ఒకేసారి తెలియజేస్తూ మరి మన సోదర సమానులు నక్కిల వెంకట్రావు గారి 48వ జన్మదిన సందర్భంగా మరి మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి ఈరోజు మనందరం సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం. మరి వెంకట్రావు గారు పార్టీలో వచ్చిన తర్వాత పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ మరి వారి వార్తలో కానీ మన వార్తలో కానీ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని, నేటి బాలలే రేపటి పౌరులని భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రభుత్వ పాఠశాలకు హాజరయ్యారు. హ్యూమన్ రైట్స్
అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ నల్ల మహేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కూడా మనం గర్వపడేలా చేస్తూ మీరు పుట్టిన గడ్డ, మీరు పుట్టిన ఊరు కానీ, ఆ ప్రాంతం కానీ, తద్వారా ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ కూడా మంచి ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆస్కారం అవుతుంది. అంటే ఈ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. తనదంటూ తన వరకు ఆలోచిస్తున్న తప్పితే పక్క వారి కోసం ఎవరు ఆలోచిస్తలేరు. ఇప్పుడు తన కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం ఆలోచించి 10 మందికి మేలు చేసినోడే గొప్పోడవుతాడు, నాయకుడు అవుతాడు. అటువంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది. ఇంటున్నా, సమాజం గుర్తించడం కాక మీరు ఎదిగితే మీ తల్లిదండ్రులు గర్వపడతారు, మీకు కూడా ఒక ఏమంటారు సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనము అందులో ఒక ఉన్నత విలువలు ఉంటే మనకు, మన కుటుంబానికి, ఆ చుట్టుముట్టు ఆ సమాజం కూడా గర్వపడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. అంటే మీరు బాగా చదువుకోవాలి, మీరు స్పోర్ట్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి. సో శరీర దృఢత్వం కానీ, మానసిక ఉల్లాసం కానీ, చదువులలో విజ్ఞానం కానీ ఇవన్నీ సంపాదిస్తూ మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇది వీళ్ళది. మరి అది మన అంటే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడగలగాలి. ఎవరి హక్కును ఎవరు కాల రాయొద్దు. ప్రతి ఒక్కరు, మహిళ కానీ, యువతి కానీ, పిల్లలు కానీ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడ వింటుంటాం, పేపర్లలో వస్తుంటది. సో అట్లాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుంచే మంచి ఉన్నత విలువలను కాపాడగలిగితే మనము అంటే యువత చిన్నప్పటి నుంచే ఆ స్థాయిలో ఎదిగితే సమాజం అంతా కూడా సక్రమైన మంచి మార్గంలో ముందుకు పోతుంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలోని పురాతన రామాలయం స్థల ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరంలోని ప్రధాన రహదారి దగ్గర ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రామాలయం ఆక్రమించి స్వీట్ షాప్ ఎలా కట్టారు అని ఆందోళన దిగారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి చెందిన మాజీ సైనికుడు నూరెడ్డి నరేంద్రబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రామాలయం ఆక్రమించి స్వీట్ షాప్ పెట్టడం దేవుని అవమానించపరచడమే అని షాప్ తొలగించి ఈ ఆక్రమణ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కూడా ఇక్కడ భిక్షం ఆడుకోండి, ఇక్కడ నిద్రించేవాడు. అలాంటిది కేక్ పోయాలన్నా ఒక సెంటర్ అయినా, ఒక సీతారామ సెంటర్ కావాలన్నా సీతారామ రామాలయం బస్ స్టాండ్ పేరు వచ్చిందండి. ఈ బస్ స్టాండ్ ని ఇది స్వీట్ కొట్టుగా, రామాలయం స్వీట్ కొట్టుగా తయారు చేసి ఇది మీరు కొబ్బరికాయ కొట్టారా లేకపోతే మీరు పూజించారా అని కొన్ని రాజకీయంగా కూడా మార్పులతో మాట్లాడుతున్నారు. నేను ఇంతవరకు చూడలేదు, నిన్న చూశాను. మొన్న ఈ రామాలయం మీద ఇక్కడ మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఆడుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చి జోడి తీసి లోనికి వెళ్ళేవాళ్ళం. అటువంటిది అక్కడ షాప్ పెట్టారు. ఏంటని అడిగితే బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అంబేద్కర్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ ముగింపు వేడుక వైభవంగా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఎన్ఆర్ మరియు పీఎం హైస్కూల్ ఆవరణలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఈ రోజు ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్ ను ప్రముఖ జర్నలిస్టులు దేవరపల్లి దిలీప్ కుమార్, కిరణ్ కుమార్ కలిసి విజయవంతంగా నిర్వహించారు. కబడ్డీ పోటీలను విశిష్ట అతిథిగా హాజరై ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య క్రీడాకారులను అభినందిస్తూ ఇటీవల చీరాల ఓడరేవులో జరిగిన సైకిల్ ర్యాలీ ప్రపంచానికి ప్రదర్శించబడిన విధంగా ఈ కబడ్డీ పోటీలు కూడా అంతే స్థాయిలో జరగడం అభినందనీయమన్నారు. చీరాల్లో ఆడించడం, దాని ద్వారా
మన చీరాలకి ఒక రికగ్నేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మనం ఊరికే వదిలేస్తే ఏముండదు, ఆటగాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. మొన్నటికి మొన్న మన వాటర్ రేవ్లో సైక్లింగ్ పెడితే మొత్తం యావత్ ప్రపంచం అంతా చూసింది, యావత్ ప్రపంచం చూసింది. ఎందుకంటే హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆ సైక్లింగ్ వాళ్ళకి అసోసియేషన్లో కూడా తేడా వచ్చింది. అది మొన్న మళ్ళీ వచ్చేసి అసోసియేషన్ మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, మాకు ఓ పని చేసి పెట్టండి అన్న. సర్లేండి, మేము కొద్దిగా బిజీగా ఉన్నాం, మాట్లాడతామని చెప్పి. అలాగే ఈపురుపాలెం ఆయన పేరేంటి, రవీంద్ర గారు, ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి వారు తోడయ్యి వీళ్ళందరి మధ్య ఆడించడం ఇది ఒక ఆనందం, వాళ్ళకి కూడా ఒక కొత్తదనం. ఇటువంటి ఇలా కూడా వేయచ్చా, ఇలా కూడా చేయొచ్చా అనేది మన వాళ్ళకి తెలియదు. ఇలా చేయడం వల్ల ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు జరగదు ఉంటారు. నార్మల్గా ఆడాలంటే కష్టం కదా. చాలా చక్కగా ఉంది, చాలా మంచి ఏర్పాట్లు చేశారు. 2 రోజుల నుంచే 3 రోజుల నుంచి ఇది మరి చాలా మంది ఆటగాళ్ళు ఆడెళ్ళిపోయి ఉంటారుగా. వీళ్ళిద్దరు ఫైనల్, ఇంకా 2 మ్యాచ్లు. చాలా సంతోషం. నేను కూడా ఏదోలే అనుకున్నాను, కానీ ఇంత పటిష్టంగా, ఇంత జాగ్రత్తగా, ఇంత నీట్గా చేస్తారని నేను కూడా ఊహించలేదు. అందుకే నేను కూడా చూసిన తర్వాత నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. చాలా సంతోషం. ఇది మన ఊరికి మంచి పేరు తీసుకురావడమే అవుతుంది. అయితే నేను అందరినీ రిక్వెస్ట్ ఒకటే, మన ఊరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా పిలిచి గౌరవించే విధంగా ఉండాలి. ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు. మీరు చదువుకున్నారు, పెద్దవాళ్ళు కాబట్టి మీరు అటువంటి పనులు ఏం చేయరు, మీరు మంచిగా చేస్తారని నాకు తెలుసు. కాబట్టి చీరాలు వెళ్తే మమ్మల్ని బాగా గౌరవంగా చూశారు. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం తీగవలస గ్రామ పంచాయతీలో జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వారిచే మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 300 మంది మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా ఇన్ఛార్జ్ జాన్ వెస్లీ మాట్లాడుతూ సేవా దృక్పథంతో మారుమూల గ్రామాలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తీగలవలస గ్రామ పంచాయతీలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ శిబిరంలో అవసరమైన వారికి మందులు, కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని, కంటి అద్దాలు అవసరం ఉన్న వాళ్లను గుర్తించామని తెలిపారు. అందరికీ నమస్కారం. అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం తేగలవలస గ్రామంలో ఈరోజు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వారిచే జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి శిబిరంలో సుమారు తేగలవలస చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 300 మంది హాజరవడం జరిగింది. హాజరవడంతో వాళ్ళకి చక్కనైనటువంటి ఉచితంగా ఎవరికైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత అవసరతలో ఉన్న వారికి కళ్ళజోడు ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ ఎవరైతే అవసరతలో ఉంటారో ఆపరేషన్ నీడ్ ఉందో వాళ్ళకి మేము దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ కూడా మేము చేయించబోతా ఉన్నాము. అంతేకాకుండా ఈ ఆపరేషన్ ద్వారా రాబోయే రోజుల్లో కూడా మేము చాలా కార్యక్రమాలు మేము చేయాలని ఆశపడతా ఉన్నాము. ఇక ఈ ఒక్క కంటి వైద్య శిబిరం చాలా విజయవంతంగా ఇక్కడ సక్సెస్ అయింది. ఇంకా మా జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా చాలా క్యాంపులు తీగలవలస పంచాయతీలో జరుగుతున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి నేను వచ్చాను. అయితే ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు. కళ్ళజోడు కావాల్సిన వారికి కళ్ళజోడు, ఆపరేషన్ పడే వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్తామని చెప్పారు. నాకైతే కళ్ళజోడు పడింది. కళ్ళజోడు వారం రోజుల్లో తెచ్చిస్తామన్నారు. నాకు ఒకటి ఏంటంటే ఆశ ఎక్కువ, ఈ మన్య ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. అయితే హుకుంపేటలో ఒక హాస్పిటల్ ఉంది, పాడేరు జిల్లా ఆసుపత్రి ఉంది. అయితే వాళ్ళు కూడా పిలుస్తారు, కానీ మారుమూలలో ఉన్న హైదరాబాద్ కోటిలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. గత 10 రోజులుగా స్కూల్ మూసివేశారని, అడిగితే వేరే బ్రాంచ్లో చేరాలని స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్కూల్ ఫీజు కట్టిన తరువాత వేరే బ్రాంచ్కు వెళ్లాలని చెప్పడం ఏంటని నిలదీశారు. తమ
ఆడిన చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కంటోన్మెంట్లో 35,000 మంది ఓటు హక్కును తొలగించడం జరిగిందని, దీనిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత హాసిస్ నేర్చలో ముఖ్య అతిథిగా క్రిషాంక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుండి 750 కోట్ల నిధులు తీసుకువస్తానని, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు ప్రమాణం చేశారని తెలిపారు. వాటిని తీసుకురాకపోగా కంటోన్మెంట్ భూములను తీసుకుని బదులుగా ఇచ్చి 300 కోట్లు మేము తెచ్చామంటే మేము తెచ్చాము, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జబ్బలు చరుచుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి కోసం 10 ఏళ్లలో ఉన్న కేంద్ర మంత్రులను అప్పటి మంత్రి కేటీఆర్ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఓట్లు ఉన్న కంటోన్మెంట్ బోర్డులో ప్రతిసారి 50% ఓటింగే జరుగుతుంది. అంటే 1,25,000 మంది ఓటింగ్ లో పాల్గొంటారు. ఆ 1,25,000లో 35,000 మంది బస్తీ వాసులు ఎవరైతే కూచా తప్పకుండా వాళ్ళ ఓటును ఉపయోగించుకుంటారో వాళ్ళ ఓట్లనే తీసేశారు. ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే ప్రజల ఓట్లే తీసేస్తే ఇక ఎన్నిక ఎందుకు అని వాళ్ళ బస్తీ గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారిని మరియు స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని కూడా కోరేది ఏంటంటే, ఎన్నికలప్పుడు, ఎన్నికల ముందు వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి సమస్య తెలియదని కాదు, వాళ్ళకి సమస్య తెలుసు, కానీ మరి ఎందుకో పోరాడతలేరు. ఇప్పుడు అధికారంలో వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా తీర్మానాలు తీసుకోవాలి కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వీళ్ళ ఓట్లు లబ్ధి పొందిండ్రు, రాజేంద్రన్నకు వీళ్ళ ఓట్లు పడ్డాయి. మరి వాళ్ళ ఎన్నికలు ఓట్లు పడ్డప్పుడు 300 కోట్లు మేము తీసుకొని వచ్చినామని చెప్తున్నారు. వాటికి డిజైన్లు చేసింది మేము, అనుమతులు కోరింది మేము. ప్రతి ఒక్క రక్షణ శాఖ మంత్రి గారిని, మనోహర్ పారేకర్ గారిని, అరుణ్ జైట్లీ గారిని, సుష్మా స్వరాజ్ గారు ఉంటే సుష్మా స్వరాజ్ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, మధ్యలో నిర్మలా సీతారామన్ గారిని కేటీఆర్ గారు పదే కలిసి డిజైన్స్ ఇచ్చి మొత్తం రూట్ ఫైనలైజ్ చేసుకుని అన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము తెచ్చినాం అని అంటూ, అది కూడా ఈ ప్రకటనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవాళ అందరూ 300 కోట్లకే సంబరాలు చేసుకుంటారు. కానీ నాకు గుర్తుంది, కొన్ని సంవత్సరాల క్రితం మీ మీడియా వాళ్ళే సమావేశం పెట్టినప్పుడు. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.